నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంట్లోనే ఈజీగా 2 నిమిషాల్లో కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీములు, కేకులు కానీ మిల్క్ షేక్స్, క్యారమెల్ పుడింగ్స్ని తయారు చేసుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ని పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. టేస్ట్ బయట కొనే కస్టర్డ్ పౌడర్ లాగానే చాలా బాగా వస్తుందండి. ఈ వీడియోలో కస్టర్డ్ పౌడర్తో పాటు చల్లగా క్యారమెల్ పుడింగ్ని చేసి చూపిస్తాను. కస్టర్డ్ పౌడర్ చేయడానికి ముందుగా ఒక మిక్సీ జార్లోకి అరకప్పు వరకు పంచదార వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. మన ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కానీ గిన్నె కొలతలతో చేస్తే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పంచదారని ఇలా చాలా మెత్తగా గ్రైండ్ చేశాక ఇందులోకి 1 కప్పు వరకు కార్న్ఫ్లోర్ని వేసి అదే కప్పుతో 1 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేస్తున్నాను. వెనీలా ఎసెన్స్కి బదులు మీరు స్ట్రాబెర్రీ, బటర్ స్కాచ్, చాక్లెట్ ఎసెన్స్నైనా యూస్ చేసుకోవచ్చు. కలర్ కోసం 1/2 టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని తీసుకుంటున్నాను. లిక్విడ్ ఫుడ్ కలర్స్నైనా ఉంటాయి కదా, అవైనా మీరు యూస్ చేస్తే కలర్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని చాలా మెత్తగా గ్రైండ్ చేయండి. మొక్కజొన్న పిండి ఎంత మెత్తగా ఉంటుంది అంత మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక కావాలంటే ఒకసారి జల్లించుకుంటే అచ్చం బయట కొన్నట్టే వస్తుంది. ఈ కస్టర్డ్ పౌడర్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ఎయిర్టైట్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 6 to 9 months వరకు ఫ్రెష్గా ఉంటుంది. ఈ పౌడర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదండి. మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్తో టేస్టీగా ఈ సమ్మర్లో కూల్గా క్యారమెల్ పుడింగ్ని చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్తో ఈ పుడింగ్ని చేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్లోకి 2 స్పూన్ల చక్కెర తీసుకుని దాంట్లో 1 స్పూన్ నీళ్ళని వేసుకుని బాగా వేడి చేయండి. మనకి చక్కెర కరిగి బంగారు రంగు వచ్చే వరకు వేడి చేయాలి. మధ్యలో స్లోగా కలుపుకుంటూ క్యారమెల్ వచ్చే వరకు వేడి చేయాలి. లైట్గా బంగారు రంగులోకి రావటం స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మరో 1 నిమిషం పాటు ఉడికించండి. మనకి పాకం గట్టిగా అవ్వకుండా ఈ టైంలోనే 1 స్పూన్ నిమ్మరసం వేసి కలపండి. మనకి ఈ క్యారమెల్ అనేది అస్సలు మాడకూడదు. మాడితే రుచి అనేది మారిపోతుంది. కాబట్టి మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఇలా బంగారు రంగులోకి వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోండి. నేను గ్లాస్ బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే కేక్ గిన్నెలోకైనా ఇంట్లో ఉండే స్టీల్ గిన్నెలోకైనా తీసుకోవచ్చు. క్యారమెల్ పోసిన తర్వాత ఇలాగా రౌండ్గా తిప్పుతూ బౌల్ అంతా అప్లై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు పాలను తీసుకుని వేడి చేసుకోండి. పాలు కాగిపోయాయి. దీంట్లో 2 స్పూన్ల వరకు పంచదారను వేసి కలుపుతూ పాలను మరిగించుకుందాం. పాలు మరిగేలోపు మనం కస్టర్డ్ పౌడర్ని తీసుకుందాం. 1 కప్పులోకి 2 స్పూన్ల మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకుని 1/2 కప్పు వరకు పాలను పోసి ఉండలేమి లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరుగుతున్నాయండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టి మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని ఒకసారి కలిపి ప్యాన్లోకి తీసుకుందాం. ఇలా కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాక త్వరగా గట్టి పడుతుంది. మంటను లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ 2-3 నిమిషాలు ఉడికించాలి. ఈ స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు హై ఫ్లేమ్లో ఉడికించారంటే ఎక్కువ ముద్ద కట్టి మాడిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఇక్కడ చూపిస్తున్నట్లుగా సర్క్యులర్ మోషన్లోనే తిప్పుతూ బాగా కలపండి. మీరు కావాలంటే విస్కర్తో అయినా కలుపుతూ ఉడికించవచ్చు. 2-3 నిమిషాలు అయ్యేసరికి కొంచెం గట్టిపడి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇలా వచ్చే వరకు బాగా ఉడికించాక స్టవ్ ఆపేసి పక్కన తీసుకోండి. స్మూత్ కన్సిస్టెన్సీ రావటానికి స్పూన్తో మిక్స్ చేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ చూపిస్తున్నట్లు కాకుండా గట్టిగా ముద్దలు కట్టినట్టు ఉంటే మిక్సీ జార్లో వేసి 2-3 సార్లు పల్స్ మోడ్లో తిప్పి తీసుకోండి.
అలా గ్రైండ్ చేసి తీసుకున్న స్మూత్గా కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా 2-3 నిమిషాలకి బాగా కలిపాక మనం క్యారమెల్ తీసుకున్న బౌల్లోకి తీసుకుందాం. ఇలా పుడింగి మొత్తం తీసుకున్నాక పైన ఇలా సమానంగా ఇది పూర్తిగా చల్లారే వరకు పక్కనుంచండి. 10-15 నిమిషాలకి ఇది కంప్లీట్గా చల్లారిపోతుంది. తర్వాత ఇలా కవర్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో 2-3 గంటలు పెట్టి తీసుకున్నారంటే చల్లగా టేస్టీగా పుడింగ్ రెడీ అయిపోయింది. నేను 3 గంటల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, పుడింగ్ రెడీ అయిపోయింది. మనం డిమోల్ చేసే ముందు చాకుతో ఎడ్జెస్ని ఇలా లూజ్ చేసి పుడింగ్ అనేది గ్లాసు నుంచి ఈజీగా సపరేట్ అవుతుంది. ఆ తర్వాత ప్లేట్లో పెట్టి డిమోల్డ్ చేశారంటే పుడింగ్ గిన్నె నుంచి ఈజీగా వచ్చేస్తుంది. సింపుల్గా హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్తో ఇంట్లో అందరికీ ఇష్టమైన క్యారమెల్ పుడింగ్ రెడీ అయ్యింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.